మొంతా తుఫాను ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఎడతెరిపి లేకుండా ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం కురుస్తూనే ఉండటంతో జనజీవనం స్తంభించింది. హంటర్ రోడ్లోని మహిళా హాస్టల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్న 470 మంది విద్యార్థులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు మొదట డ్రోన్ల ద్వారా ఆహారం, త్రాగునీరు పంపించారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ టీం విద్యార్థులను సురక్షితంగా కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. మొంతా తుఫాను ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఎడతెరిపి లేకుండా ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం కురుస్తూనే ఉండటంతో జనజీవనం స్తంభించింది. హంటర్ రోడ్లోని మహిళా హాస్టల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్న 470 మంది విద్యార్థులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు మొదట డ్రోన్ల ద్వారా ఆహారం, త్రాగునీరు పంపించారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ టీం విద్యార్థులను సురక్షితంగా కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వర్షానికి నిన్న వచ్చిన భారీ వర్షానికి అయితే ఇటు అంటర్ రోడ్ లోకి అయితే భారీగా వరద నీరు చేరింది. ఇది వరంగల్, హన్మకొండ కలుపుతూ వెళ్లే ప్రధాన రహదారి అంటర్ రోడ్డు. ఈ అంటర్ రోడ్ లో భారీగా వరద నీరు చేరటం నిన్న సాయంత్రం నుంచి కూడా క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కాలేజీకి సంబంధించిన అమ్మాయిల హాస్టల్ అయితే ఉంది. విద్యార్థినుల హాస్టల్లోకి నిన్న సాయంత్రం 8 తర్వాత కూడా హాస్టల్ సరౌండింగ్ మొత్తం కూడా వాటర్ పెరుగుతూ పోయింది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు హాస్టల్ సంబంధించిన అధికారులు వారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కొంత తెల్లారి అయిన తర్వాత ఉన్న పరిస్థితి ప్రకారం అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునేది ముందు ఆలోచిద్దామని చెప్పేసి రాత్రి అయితే కొంత చుట్టుపక్కల వాటర్ చేరినప్పటికీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏం తలెత్తలేదు. ఉదయం తర్వాత ఒక్కసారిగా వరద ఉధృతి బాగా పెరిగిపోయింది. మొత్తం మోకాళ్ళలో పైగా కూడా వరద నీరు రావడంతో ఇటు హాస్టల్ కు సంబంధించిన వాటర్ వెళ్లే పైప్ లైన్ కూడా పగిలిపోవడం జరిగింది. దీంతో ఆ వాటర్ లెవెల్ కి వారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అందరినీ 5 ఫ్లోర్ లో షిఫ్ట్ చేసినప్పటికీ ఆ వాటర్ సదుపాయం ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కొంత ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ తో పాటు వరంగల్ సిపి వీరంతా కూడా ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో ఇటు పోలీసులను అప్రమత్తం చేశారు. మొదటిగా వారికి డ్రోన్ల సహాయంతో ఇటు కొంత మంచినీరు, కొంత ఆహారాన్ని అయితే అక్కడ పంపించడం జరిగింది. ఎట్లాగేళ్ళకి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హాస్టల్ ప్రాంగణానికి కొంత పడవల ద్వారా చేరడం జరిగింది. చేరిన తర్వాత అక్కడ ఉన్న 470 మంది విద్యార్థులను అయితే క్షేమంగా, సురక్షితంగా అయితే వారు రెస్క్యూ చేసి బయటికి తరలించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే 470 మంది విద్యార్థులు భవంతిలో ఉన్నారు. చుట్టూ కూడా మొత్తం ఒక 4 నుంచి 5 ఫీట్ల లోతు లో భారీగా వరద నీరు చేరింది. క్రమేపీ కొంత వరద నీరు ఫ్లోటింగ్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని 470 మంది విద్యార్థులు కూడా సురక్షితంగా బయటకు తీసుకురావటం ఒక్కసారిగా ఊపిరి తీసుకున్న పరిస్థితి. దీంతో అమ్మాయిల్ని కూడా మొత్తము బయటకు క్షేమంగా చేర్చిన తర్వాత వారిని కొంత ఆర్టీసీ వాహనాల ద్వారా వారిని కొంత సురక్షిత ప్రాంతానికి తరలించారు. ముఖ్యంగా 470 మంది విద్యార్థులని రక్షించేందుకు ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు వారు చేసిన త్యాగానికి అయితే కొంత ఇటు విద్యార్థులతో పాటు అటు ఆ కాలేజీ సిబ్బంది కూడా వారిని హర్షిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.